వాళ్ళతో పెట్టుకుంటే వ్యాపారం సాగదు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? భగవాన్ దాస్, కృష్ణదాస్, చరణ్ దాస్, ఎవరైనా ఇంట్లో పూల మొక్కలు కరేపాకు మొక్కలు పెంచుకుంటారు. వీళ్ళు మాత్రం మార్కెట్లో దొరికే గంజాయి క్వాలిటీగా లేదని ఇలా సొంతంగా ఇంట్లో పెంచుకుంటారు. నగరంలో పెరుగుతున్న భగవాన్ దాస్ ఆగడాలు. శర్మ గారు, కథలు రాసేవనుకో మంచి పేరు వస్తుంది, నా గురించి రాసేవనుకో చావు వస్తుంది. ఏం బెదిరిస్తున్నావా? చూడు మిస్టర్, జర్నలిస్ట్ గా ప్రమాణం చేసిన రోజు నుంచే వృత్తి ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడ్డాను. గుర్తుంచుకో, ఎప్పటికైనా కత్తి కన్నా కలమే గొప్పది. కత్తి గొప్పది, కత్తే గొప్పది. ప్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తావురా? అందులోనూ వాళ్ళ యూనియన్ నాయకుడికి మేమే వాళ్ళ తోలికెళ్ళాం. ఎంత ధైర్యం రా నీకు? చెప్పిన తర్వాత కూడా ఆయన కొట్టావా? కొట్టండి. నన్ను ఎవరు కొట్టలేదు, బాత్రూంలో జారి పడ్డాను. అబద్ధం చెప్పకండి. ఈ బాత్రూమ్ దెబ్బలా వాడే కొట్టాడు. భగవాన్ దాస్తో ఒక్కటే, వాడిని చేత్తో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే, లేకపోతే వాడని చంపేస్తాడు. వాట్ యు థింక్? యు థింక్ ఐమ్ అన్ ఇడియట్? నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నేను ఐఎస్లోకి రాకముందు మెడికల్ డాక్టర్ని, దట్ టు ఫ్రమ్ ఎయిమ్స్. లుక్ ఎట్ దిస్ పిక్చర్స్, బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వూండ్స్. ఇట్స్ అ క్లోజ్ రేంజ్ షాట్. 5 meters కన్నా తక్కువ దూరం నుంచి షూట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఫేక్ ఎన్కౌంటర్. నిజమైన బోటుకప్ ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం? చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టాం. ఈ దేశాన్ని చట్టాన్ని పట్టించుకొని వాటితో యుద్ధం జరుగుతోంది. ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్. లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది. హౌ కెన్ యు టాక్ లైక్ దిస్ మిస్టర్ ఇమ్తియాజ్? చట్టాన్ని గౌరవించకపోతే మీకు వీళ్ళకి ఏం తేడా? నేను అదే అడుగుతున్నా మేడం. మాకైనా రూల్స్, వాళ్ళకి లేవా? మా నాన్న 20 సంవత్సరాలు కానిస్టేబుల్గా పనిచేశాడు. ఎస్ఐగా ప్రమోట్ అయిన రోజు అమ్మతో కలిసి జీప్లో బయలుదేరాడు. ల్యాండ్ మైన్కి ధమాకా, అమ్మీ అబ్బుకే సాత్ 5 और కానిస్టేబుల్. ఏ ముక్క ఎవరితో అర్థం కాక కలిపి పూర్తి చేశాం. అప్పుడెక్కడున్నారు మేడం మీరు? దేర్ ఇట్ ఇస్. యూఆర్ టేకింగ్ దిస్ పర్సనలీ. మీరు మీ పర్సనల్ మోటివ్స్ కోసం ఇలా చేస్తున్నారు. మనం ప్రభుత్వ ఉద్యోగులం. అండ్ స్టేట్ ఎప్పుడు హింసని కానీ ప్రతిహింసని కానీ సపోర్ట్ చెయ్యదు. మేడం, మీది ఈ రాష్ట్రం కాదు. యహా కా ఇన్సాన్ और हालत आप जानते नहीं. అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్లో పడతారేమో అని. వాట్? నువ్వు నన్ను భయపడాలని చూస్తున్నావా? ఆర్ యూ ట్రైంగ్ టు థ్రెటన్ an IAS ఆఫీసర్? నా ఉద్దేశం అది కాదు. ఇనఫ్ సెడ్ ఇమ్తియాజ్. లా ఇస్ లా ఫర్ ఆల్. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రిపోర్ట్ నేను సబ్మిట్ చేస్తాను. యూ కెన్ లీవ్ నౌ. అది కాదు మేడం. ఐ సెడ్ లా ఇస్ లా ఫర్ ఆల్. అవుట్. ఫోన్ నాకే మేడం. హలో శాంతారాం, చెప్పు. 15 గ్రాములకు ఓకేనా? ఎవరు? శాలిని మిశ్రా, డాటర్ ఆఫ్ శివంగి మిశ్రా, IAS. ఓకే ఓకే మేడం, అలాంటి పట్టించుకోరు. లా ఇస్ లా ఫర్ ఆల్. లేదు 10 గ్రాములు దాటిందిగా. పెడ్లింగ్ కేసు. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించండి. कुछ प्रॉब्लम है तो मुझे कॉल करना. సార్ సార్, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. సార్, లోపల ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లమ్ సార్? ఏమొద్దాయా, ఏం కాల. ఇంకేంటి సార్? అహల్య గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంటర్ వరకు భద్రాచలంలో చదివింది. ఆ తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే యూనివర్సిటీలో సవిశాజ్తో పరిచయం, ప్రేమ, ఇంకా అలా అలా అట్టే వెళ్ళిపోయింది సార్. ఈ అమ్మాయిలకి ఇదేం పోయే కాలం అయ్యా. అందరూ బ్యాడ్ బాయ్స్కి పడతారు. అవన్నీ సరే కానీ ఈ ఫ్రైడే అందరూ ఇంటికి లంచ్కి వచ్చేయండి. మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ పెట్టిస్తా. సార్, ఫ్రైడే నేను నాన్ వెజిటేరియన్ తినాను సార్. ఊరుకోవయ్యా,
घर का मुर्गी दाल बराबर होता है ఏం పర్లేదు ఆజా